హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనకి స్పెషల్ డే ఉంది. స్పెషల్ ఒకేషన్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి గైస్. సో ఆ స్పెషల్ ఒకేషన్ వల్ల మనం టెంపుల్ కి అయితే వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయ్యో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం మనం. సో టెంపుల్ లోకి వెళ్ళిపోదాం, చూద్దాం మనం. మీకు మొత్తం చూపిస్తాం గైస్, ఎలా ఉండాలి, దర్శనం ఎట్లుంటుందో, ప్రసాదం, బొట్టు, ప్రతి ఒక్కటి గైస్, ప్రతి ఒక్కటి చూపించబోతున్నాం. నేను ఆల్రెడీ మార్నింగ్ వచ్చాను. లోపలైతే చాలా మంచిగా ఉంది, సూపర్ ఎన్విరాన్మెంట్. అండ్ ఎవరైనా మెంటల్ హెల్త్ తో ఉంటే వాళ్ళు తప్పకుండా విజిట్ కావాలి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది టెంపుల్ అయితే. మీరు నార్మల్ డేస్ లో కూడా విజిట్ కావాలి. టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. మీరు చూడొచ్చు గైస్, లైట్స్ అయితే చాలా బాగున్నాయి. చూడొచ్చు, వెనకాల స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో కెమెరా అవుతారు మళ్ళీ చూపిస్తాం, చూడండి గైస్. సో మనం టెంపుల్ లోకి అయితే వచ్చేసాం, చూడండి. చూడొచ్చు, చాలా డెకరేషన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. డెకరేషన్ చూడొచ్చు మీరు, ఫుల్లీ డెకరేటెడ్. చాలా బాగా డెకరేట్ చేశారు. చూడొచ్చు, నరసింహస్వామి స్టార్ట్ అయింది. మనకి డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు. సో మనం అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం, మీకు అన్ని చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క టెంపుల్ చూపిస్తాం మేము. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, లోపలికి ఎంటర్ కాబోతున్నాము. కొన్ని క్షణాల్లో మనం ఎంటర్ కాబోతున్నాం టెంపుల్ లోపలికి. సో ఇక్కడ పూలు ఉన్నాయి, పూలు, తులసి మాల అన్ని ఇక్కడ వీళ్ళు అమ్ముతారు. చాలా తక్కువ ధరలో అమ్ముతారు వీళ్ళు. ఇక్కడికి వచ్చి ఇవి తీసుకొని లోపల దేవుని దగ్గర ఇవ్వాలి. ఇక్కడ ఆవు కూడా ఉంది, చూడొచ్చు మీరు. చిన్నపిల్లాడు పరిగెత్తుతున్నాడు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు గైస్, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, డెకరేషన్ చూడొచ్చు. సో ఇక్కడ చెప్పులు ఇప్పేయాలి, చెప్పులు ఇప్పేసి మనం కాళ్ళు వాష్ చేసుకొని వెళ్ళిపోదాం. చెప్పులు అయితే మనం ఇప్పేసాం. చలో, డెకరేషన్ అయితే చాలా బాగుంది గైస్, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగొచ్చు మనం వచ్చి. ఎక్సలెంట్ వాయిస్. చూడొచ్చు, ఎంట్రన్స్ ఇది గుడికి. మనమైతే ఇక్కడ కాళ్ళు కడుకొని వెళ్దాం గైస్. ఇక్కడ కాళ్ళు కడుకొని ఉంటది, ఎంట్రన్స్ పక్కనే కాళ్ళు కడుకొని ఉంటది, చూడొచ్చు మీరు కూడా. సో మేము కాళ్ళు కడుకొని ఎంటర్ కాబోతున్నాం. సో కాళ్ళు అయితే కడుకుంటున్నాం గైస్, చూడొచ్చు. సో కాళ్ళు అయితే కడుకున్నాం మేము. సో ఇప్పుడు టెంపుల్ లోకి ఎంటర్ కాబోతున్నాం. సో లెట్స్ గో. స్టార్టింగ్ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది భక్తులు ఉన్నారు, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా మంది రష్ ఉన్నారు, చాలా రష్ ఉంది. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో చూడొచ్చు, ఫుల్లీ చాలా అంటే చాలా బాగుంది. లోపలే ఈ డెకరేషన్ చూడొచ్చు, కింద కూడా. చాలా బాగా డెకరేట్ చేశారు గైస్ ఇది. చాలా బాగుంది గైస్, చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి డెకరేషన్ చూడండి మీరు. గజస్తంభం బొట్టు అయితే పెట్టుకున్నాం మనం ఎంట్రన్స్ దగ్గర. సో ఇక్కడ ఎంట్రన్స్ ఇదే, ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం, చూడొచ్చు మీరు. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉండే, ఇప్పుడైతే మంచిగా ఖాళీ ఉంది, ఫుల్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవచ్చు మనం. సో వెళ్ళిపోతున్నాం. డెకరేషన్ చాలా బాగా చేశారు, చూడండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపల ఇంకా చాలా బాగుంటది డెకరేషన్, చూడొచ్చు మీ కళ్ళతో చూడండి. సో మనమైతే లోపలికి వచ్చేసాం. ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని సెకండ్స్ లో మనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. టెంపుల్ లోకి వెళ్ళబోతున్నాం. సారీ, ఈరోజు స్పెషాలిటీ చూడబోతున్నాం మనం, చూడొచ్చు. అదే అదండి, చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరు. ఎంత ఫుల్లీ హారతి ఇస్తున్నారు. ఇప్పుడు హారతి అవుతుంది గైస్. గోవిందా
గైస్ చూడొచ్చు చాలా మంది రష్ ఉన్నారు ఇక్కడ, చాలా రష్ ఉంది ఇక్కడ. మీరు కూడా దర్శనం చేసుకోండి, మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాడో. సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చినాం మనం. అరే ఎంత అద్భుతంగా ఉందో, ఎందుకుండదు మరి, దాన్ని సృష్టించింది నారాయణుడు కదా. మీరు కూడా దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకోండి guys. వెంకటేశ్వర స్వామి వెలిచింది ఇక్కడనే, ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి వెలిచాడు. అది కనిపిస్తుంది ఇలా ముందల కొండ, ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి వెలిచాడు. చూడొచ్చు గైస్, పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. స్వామి వారి పాదాలు ఉంటాయి గైస్ ఇక్కడ. స్వామి వెలిచింది ఇక్కడనే. దర్శనం అయితే అయిపోయింది. సూపర్ ఫీలింగ్. It was really amazing and peaceful. Completely refreshing. ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం మనం తీసుకుందాం. ప్రసాదం ఈరోజు ఇప్పుడైతే హల్వా ఉంది. మార్నింగ్ అయితే పెరుగన్నం పెట్టారు, ఇప్పుడు హల్వా ఉంది ఇక్కడ. చూడొచ్చు మీరు, రష్ కూడా ఎంత ఉందో, చాలా రష్ ఉంది ఇక్కడ. హల్వా అయితే ఉంది చూడొచ్చు మనం. ప్రసాదం అయితే తీసుకున్నాం మేము, హల్వా. గైస్ నాకైతే 4 ప్లేట్స్ వచ్చినాయి చూడొచ్చు, 4 ప్లేట్స్. ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాం గాయస్ నీడలా. 4 ప్లేట్స్ రావడం అనేది చాలా లక్కీ గైస్. నేను చాలా లక్కీ పర్సన్ నేను. నా కోసం 4 ప్లేట్లు వచ్చినాయి. ఓకే ఓకే, ప్రసాదం అయితే తీసుకున్నాం, బయటికి వెళ్దాం మనం ఇప్పుడు. చాలా మంచి అనిపించింది గైస్. ఇట్ వాస్ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరు, ప్రసాదం ఎట్లా తింటున్నాడు, చేతులకి నాకుతున్నాడు. చాలా బాగుంది టేస్ట్, ఇది చాలా బాగుంటది. మీరు తప్పకుండా రావాలి నార్మల్ డేస్ లో. చూడొచ్చు చిన్నపిల్లలు కూడా ఫోటోలు దిగుతున్నారు, ఎంతో ఉత్సాహంతో ఫోటోలు దిగుతున్నారు చిన్నపిల్లలు. మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే మీరు తప్పకుండా టెంపుల్స్ కి తీసుకువెళ్ళాలి వాళ్ళని. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి టెంపుల్స్ గురించి తెలుసుకోవాలి వాళ్ళు కూడా. చూడండి ఎటు చూసిన చిన్నపిల్లలే ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సూపర్ ఉన్నాయి, రింగ్స్ కూడా వచ్చినాయి చూడండి. చూడండి చిన్న పిల్లవాడు పాప ఎంతో ఉత్సాహంతో దిగుతున్నారు వాళ్ళందరూ. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే దుర్గామాత టెంపుల్ కూడా ఉంటది. శ్రీ దుర్గా భవాని మాత దేవాలయం గాయస్ ఇది. సో మనం దుర్గామాత దగ్గరికి వెళ్దాం, లోపల చూపిస్తాం అవి కూడా మీకు. సో ఇదైతే ఎంట్రన్స్ గాయస్, మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ కి అయితే ఎంటర్ అయిపోతున్నాం, చెప్పులు అయితే తిప్పేస్తున్నాం ఇప్పుడే. సో చూడొచ్చు మీరు టెంపుల్ ఇక్కడ కూడా చాలా బాగుంది గాయస్. ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇవి నవగ్రహాలు. చిన్న పిల్లాడు పాపం గుడిలో సైకిల్ దొక్కుతున్నాడు. సో మనం అయితే టెంపుల్ లోకి వచ్చేసాం. సో మనం అయితే టెంపుల్ లోకి వచ్చేసాం. ఫస్ట్ మనకి శివుడు దర్శనం ఇచ్చాడు గాయస్. శివుడు అయితే మనకి దర్శనం ఇచ్చాడు, చూపిస్తున్నాం ఆగండి. ఫస్ట్ అయితే మనం శివుని దర్శనం వచ్చేసాడు. శివుని దర్శనం చేసుకొని శివుని దగ్గరికి వెళ్ళి చూపిస్తాం, మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం దుర్గామాత దగ్గరికి వెళ్దాం. దుర్గామాతని కూడా దర్శనం చేసుకోండి గైస్. చూసారు కదా, దుర్గామాత అయితే చాలా పవర్ఫుల్ గైస్. మీరు తప్పకుండా దుర్గామాతకి జై అనాలి. జై బోలో దుర్గా భవాని మాతాకి జై. పక్కనే మన గణేశుడు ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయకుడు, మూషకుడు, మొత్తం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం గైస్. హనుమంతుడు మనకి దర్శనం చేసేసాడు గైస్. మీరు కూడా దర్శనం చేసుకోండి హనుమంతుని. అండ్ మనకి హనుమంతునికి సేమ్ ఆపోజిట్ లో మనకి రాముల వారు ఉన్నారు. జై శ్రీరామ్. మనకి రాముల వారు అందరు ఉన్నారు చూడండి. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అందరు ఉన్నారు లోపల.
అన్ని దేవతలు దేవుళ్ళు దర్శనం ఇచ్చేసారు. మనమైతే టెంపుల్ నుంచి బయటికి వెళ్తున్నాం. సో బయటికి అయితే వచ్చేసాం. సో ఇది ఈ రోజుతోని మన టెంపుల్ బ్లాగ్ చేద్దాం. ఎండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా కామెంట్ చేయండి గాయస్, నెక్స్ట్ ఏం ప్లేసెస్ కవర్ చేయాలి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.